ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటము, మినరల్స్ ఉండటము, తర్వాత సోకాల్డ్ మనం మినరల్ వాటర్ అని వాడుతున్నాము. ఇప్పటికైతే చాలా మందికి తెలుసు. ఈ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకునేది అంటే ఆర్ఓ వాటర్ అనేది స్టెరైల్ వాటర్, మెడికల్ వాటర్. మనకి ఐవీ ఫ్లూయిడ్స్ చేయటానికి, ఇంజెక్షన్స్ చేయటానికి, మాలాంటి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్లో క్లీనింగ్కి ఏ కెమికల్స్ ఏ ఇవి ఉండకుండా ఉండటానికి వాడేవి ఆర్ఓ వాటర్. అది డ్రింకింగ్ వాటర్ కాదు. సంభావ్ ఈ ఆర్ఓ వాటర్ కంపెనీస్ సక్సెస్ఫుల్గా దాన్ని డ్రింకింగ్ వాటర్గా జనానికి పెట్టేసి ఈ సమస్యల్ని తీసుకొస్తుంది అనమాట. ఈ డ్రింకింగ్ వాటర్లో ఈ కాల్షియం, మెగ్నీషియం ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మన బాడీ పీహెచ్, బ్లడ్ పీహెచ్ 7.35 to 7.45 ఉండాలి. అది మెయింటైన్ చేయటం కోసము మినరల్స్ ఎప్పుడైతే ఉండవో వాటర్లో, బోన్లో నుంచి తీసుకొని రక్తంలో కలిసి పీహెచ్ మెయింటైన్ అవుతుంది. కానీ బోన్స్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అంటే ఏజ్ తో పాటు తాగే వాటర్ మీద కూడా వాటర్